కుంభమేళకైతే బయలుదేరిన. ఈ రూమ్లో ఉండి ఉండి చికాలు వేస్తుంది, వర్క్ లేదు. పొద్దు నుంచి నాన్ స్టాప్ 200 కిలోమీటర్లు కొట్టినాం. ఆకలి అవుతుంది, టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు. అందుకే ఇంక 30 కిలోమీటర్లే ఉంది అంతే. పొద్దున లేచి బయలుదేరిన రేవా నుంచి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మర్చిపోయినా అది కూడా అనటం. కుంభమేళకైతే బయలుదేరిన. ఈ రూమ్లో ఉండి ఉండి చికాలు వేస్తుంది, వర్క్ లేదు. సో ఇంక అటన్న వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మనం మాత్రం ఒక గుడికి అలాంటి వాటి ప్లేస్లోకి వెళ్ళటం, దైవ సన్నిధికి వెళ్ళడం అనేది మనం ఫస్ట్ టైం అనమాట. ఇదే ఫస్ట్, మనం ఎప్పుడు వెళ్ళలేదు. సో అన్ని తిరిగినాం కానీ ఎప్పుడు ఆ గుళ్ళకు వాటికైతే పోలేదు. ఎందుకు ఈసారి పోవాలనిపించింది. సో మన బండి చాలా రోజులు అవుతుంది తీయక కూడా, మనకు కూడా పిచ్చి లేస్తుంది ఈ రూమ్లో ఉండి ఉండి. సో ఇంకా మన వల్ల అవుతలేదు ట్రావెల్కి పోకుండా ఉండడం. సో మెంటల్గా పిచ్చి లేస్తుంది కాబట్టి ఇంకా బయలుదేరినాం మహాకుంభకి. సో ఇక్కడ నుంచి అయితే 1000 కిలోమీటర్లు ఉంది. నేను కరీంనగర్లో ఉన్నా, మన రూమ్ ఇక్కడే, మన వర్క్ ఇక్కడే. సో ఇక్కడ నుంచి ఒక 1000 కిలోమీటర్లు ఉంది. మనకు 2 days పడుతుంది ఈజీగా. సో ఇంకా బయలుదేరి 2 days అంటే ఈరోజు నైట్ కొట్టేస్తే రేపు ఈవినింగ్ వరకు వెళ్ళిపోతాం. ఎల్లుండి పొద్దున మహాకుంభ చూసుకొని దాని తర్వాత ఇంకేం చేయాలని ఆలోచిద్దాం. చలో ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోదాం. మన బండి కూడా అంతా రెడీ చేయించిన, ఒక 1500 డీజిల్ పెట్రోల్ కొట్టించిన, ఆయిల్ చేంజ్ చేయించినాం, బ్రేకులు చేసుకున్నాం. సో అవే మస్ట్ మనకి. అంతకుముందు నుంచి బండి బాగానే ఉంది కాబట్టి ఇవైతే మస్ట్ కాబట్టి అవైతే అన్నీ చేయించిన. చలో బయలుదేరదాం. ఇంకో బయటే ఉంది చూడు బండి, మళ్ళీ చాలా రోజులు అవుతుంది మన బండి దీక కూడా. ఇలా పెట్టినాం మన బండి. సో ఇంకా రెడీ అయ్యి డోర్ వేసేసి, మన రూమ్లో కూడా ఉండడు మనం తప్ప. సో ఇంకా అన్ని డోర్లు వేసేసుకొని ఫస్ట్ బండి తాళాలు తీసుకొచ్చిన. బండి తాళాలు మర్చిపోయినా చూడు, నేను అన్నీ తీసుకొచ్చిన. ఇది మనది. ఇంకా బయలుదేరాం. బండి తాళాలు మర్చిపోయినా కానీ సరే మళ్ళీ పోయి తెచ్చుకోవాలి, ఏం చేస్తాం, తప్పదు. కరీంనగర్ నుంచి 11:30కు 12 గంటలకు అట్లా బయలుదేరినాం. ఇప్పటి వరకు 250 కిలోమీటర్స్ కొట్టినాం. చంద్రపూర్ దాటి ఒరవరి దగ్గరే ఉన్నాం. ఇప్పటి వరకు 150 కిలోమీటర్లు కొట్టినాం. మధ్యలో కాసేపు ఆగినాం, బాట దాటినాక తినడానికి అంతే. అప్పటి నుంచి కొడుతూనే ఉన్నాం నాన్ స్టాప్. 250 కిలోమీటర్లు వచ్చినాయి ఇప్పటి వరకు. ఇంకా చాలా పోయేది కానీ చూద్దాం. ఇప్పటి వరకు అయితే 5 అవుతుంది అంతే, 5:30 అవుతుంది. సో ఇంకా చీకటి పడే వరకు 7, 8, 9 వరకు అయితే డ్రైవ్ చేస్తాం. ఇంకా అప్పటి వరకు అయితే ఎక్కడి వరకు పోతే అక్కడి వరకు. ఇంకా 120, 130 ఉంది నాగపూర్. సో ఇంకా నాగపూర్ వెళ్ళి చూద్దాం. నాగపూర్ అయితే దాటేస్తాను, నాగపూర్లో అయితే ఉండను. నాగపూర్ దాటేసి ఎక్కడ స్టే చేయాలనేది చూస్తాం. చలో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయలుదేరాలి.
పొద్దు నుంచి నాన్ స్టాప్ 200 కిలోమీటర్లు కొట్టినాం. ఆకలి అవుతుంది, టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంకా అందుకే దాల్ చావల్ తింటున్నాను. ఇంకా ఈ నుంచి 400 కిలోమీటర్లు ఉన్న ప్రయాగరాజ్. మ్యాక్సిమం నాకు తెలిసి నిన్న మనం బయలుదేరిన టైం అయితే సో 6, 7 అవుతుందో మరి ఎంతైతే చూడాలి. 5 వరకు వెళ్ళిపోయేటట్టు చూస్తా, వీలుంటే వెళ్ళిపోతా, లేదంటే చేసేది ఏం లేదు. ఇంకా ఆగి నిమ్మలంగా వెళ్తా. తర్వాత అంతకుమించి ఇంకేం చేయలేము. ఓకే, బాగానే ఉంది. మొత్తం దాల్ రైస్ మిక్స్ అనమాట. ఇక కలుపుకోటాలు తింటారు, కలిపి ఇస్తారు తింటారు. పొద్దు నుంచి బండి కూడా ఆపదు. 200 కిలోమీటర్లు. మా మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వచ్చిన, మధ్యప్రదేశ్ నుంచి యూపీకి కూడా వచ్చినాం. 3 రాష్ట్రాలు దాటేసినాం పొద్దు నుంచి ఇప్పటి వరకు. అట్లా ఉంటుంది మరి మనతో. ఇంకా బండికి కూడా రెస్ట్ కావాలి కానీ చెప్పి తింటున్నా, లేకపోతే తినకపోతుంది. కానీ ఒక అర్ధగంట బండికి రెస్ట్ అయినాక మళ్ళీ నిమ్మలంగా స్టార్ట్ చేసి తీసుకోవచ్చు. పొద్దు నుంచి హీట్ అయినాయి. ఏడున్నా మన బండి కట్టున్నా, అది కనబడుతుంది. అట్లా పెట్టినా అట్లా. మార్నింగ్ స్టార్ట్ చేసినాం 8కి, 3 అవుతుంది. ఇప్పటికి 350 కిలోమీటర్లు కొట్టినాం. ఇంకా 300 ఉంది. చేరుకుంటామా అంటే నైట్ అయితే కావచ్చు, కానీ ఇంకా వేరే ఎక్కడన్నా స్టే చేయాలి. తప్పదు మాకు. బండి హీట్ అవుతుంది, అందుకని ఆపిన. పొద్దు నుంచి కొడుతూనే ఉన్నాం, ఎంతకన్నా కొడతాం. ఇంకా ఇందాక యాక్సిడెంట్ చూసరికి చూద్దాం అనుకున్నా కానీ ఆగలేక మళ్ళీ చూస్తే లేనిపోతుంది. ఎందుకంటే బాగానే పెద్దదే యాక్సిడెంట్ అయింది. సో నుంచి కొట్టేసుకొని వచ్చేసి పోవాలి. నిమ్మలంగా రేవా వరకు అన్నా పోయి, రేవా 136 ఏమో అది వాడి వరకు పోయి అక్కడ రూమ్ తీసుకున్నాను. పొద్దున్న లేచి మొత్తం ప్రయాగరాజ్ అంతా చూసేసుకున్నాం. మళ్ళీ రాత్రి పోతే ఇబ్బంది అవుతుంది ఆడేయడం మళ్ళీ అంతా. సో పొద్దున్నే ప్రశాంతంగా వెళ్ళి ఒక 50 కిలోమీటర్ దూరంలో ఆగి పొద్దున్న ప్రశాంతంగా వెళ్ళి చూసుకుంటా బెటర్. అదే అనుకుంటున్నా, తెలియదు. ఇంకా చూస్తా. నైట్ వరకు అయితే 7 వరకు వెళ్తాము. 8 వరకు వెళ్ళి తర్వాత చూస్తాం. ఇంక 20-30 కిలోమీటర్లే ఉంది అంతే. పొద్దున లేచి బయలుదేరిన రేవా నుంచి ఫుల్ కొట్టుకుంటూ వచ్చినాం. ఇప్పటివరకు అయితే ట్రాఫిక్ ఏం తగలలే. ఇంకా ట్రాఫిక్ అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదు, కానీ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో తొందరగా వెళ్ళి స్నానం చేసుకొని బయటికి వెళ్ళాలి.
ట్రాఫిక్లో వచ్చినాం. ఇక్కడికి వచ్చేలోపు బండి కాబట్టి ఘాట్ దగ్గరకు వచ్చినాం మనం. అదే కార్ అయితే ఎడనా పోతుండే కానీ బండి కాబట్టి కొంచెం ఘాట్ దగ్గర దాకా వచ్చినాం. ఫుల్ జనం ఉన్నాం. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. లేకపోతే రాకనే పోదాం మనం. బండి ఆడ పెట్టేసి వచ్చిందే నయం అయిపోయింది, లేకపోతే చచ్చిపోతుంది. ఫుల్ జనం ఉన్నాం. ఎక్కడో వీళ్ళంతా పెట్టుకునే స్టేషన్ వచ్చినాం. ఇక్కడికి దిగి కిందికి పోయి ఆ బోట్ ఎక్కి పోవాలి ఇక స్నానం చేయడానికి. చలో వా ఇంతమంది జనాలు ఉన్నారు రా నాయన. మొత్తం అదే వా మామూలుగా లేదు జనం. జనం 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 ఎక్కడ చూసిన జనమే ఉన్నారు. పెద్ద ఘాట్ ఉంది. మనం ఏదో ఇటు ఏదో అరేలి ఘాట్కి వచ్చినాం. మనం డైరెక్ట్ ఇదే ఘాట్కి వచ్చినాం. చలో ఏడున్నా చూడాలి. ఇక్కడ కూర్చుంటే కాదు, 11-12 అవుతుంది మళ్ళీ. ఇంకా వాటర్ బాటిల్ క్యాన్లు పట్టుకొని వస్తారు మొత్తం అసలు. ఏం జనం ఉన్నారా నాయన. ఈ హెలికాప్టర్ తాపకోసారి తిరుగుతుంది. ఈయన చూసిన ఎన్నిసార్లు హెలికాప్టర్ తిరగడం ఇంకేడ చూసి. వీళ్ళంతా ఫారినర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు తప్పదు. బండి ఆడైనా పెట్టొచ్చిన అది ఉంటుందో పోతా. जी
पुलिस वाला चलिए किधर में आ जाए లోపలికైతే వచ్చేసినాం. కొబ్బరిగా తీసుకున్నాం, పోతున్నాం. మంచిగా స్నానం చేసి ఒక 2-3 మురుగులు మురిగి బయటకు వచ్చాడు. ఎవరు లేరు, మనం ఒక్కరు ఉన్నాం కాబట్టి ఇట్లే ఉంటుంది. మరి పరిస్థితి ఉంటేనే అదో ఇదో పట్టుకొని వస్తుండే. ఎవరు లేరు కాబట్టి ఇంకా మన జీవితం మనం అంతా ఈ పాయింట్ ఒక్క దడపడం అవసరం అయితే వేసుకోవటం అంతే. ఏం చేసుకోండి, ఒక్కలో ఉంటే అదే ఉంటుంది పరిస్థితి. స్నానం చేసి వెళ్దాం. హెలికాప్టర్ మాత్రం ఎన్నిసార్లు తిరుగుతాను చూడు. తిరుగుతూనే ఉంది అదైతే. లోపలికి పోవాలంటే ఎట్లా పోవాలి? ఫోన్ కూడా పట్టుకుంటాను. పిల్లగాళ్ళు ఉన్నారు, తీసుకొని ఫోన్ పట్టుకోమని. ఇంకా పిల్లగాడు ఉన్నారు, ఫోన్ ఉన్న ఒకసారి పర్సు పట్టుకోమని. మరి మునిగితే అనేది అర్థం. మరి ఫోన్ ఎట్లా, మళ్ళీ పర్సు ఎట్లా? వదిలేడా మనతో ఒంటరి జీవి. పైన తడుచుకోవటం. హెలికాప్టర్ మాత్రం తిరుగుతూనే ఉంది. ఎన్నిసార్లు తిరుగుతుంది హెలికాప్టర్. ఇందులో ఎగురుతారు పిల్లగాళ్ళు మొత్తం. చల్లగా లోతున్నాయి. లోతులు ఇవ్వనుకుంటా కానీ పర్సు పెద్ద బాధ అవుతుంది. పర్సు పైన పెట్టుకొని ఆడికి పోయినాక వాళ్ళకన్నా ఇచ్చినాక అప్పుడు ఇప్పుడు దర్శనం కాదు. అసలు ఏం లేవు కదా, జేబులు ఏం లేవు, ఇల్లు ఏం లేవు. మొత్తం ఎట్లున్నారు జనాభా. డైరెక్ట్ త్రివేణి సంగమానికి వచ్చిన నో ప్రాబ్లం. సాయిగాడ అక్కడే ఉంది. చల్లగా మనందరూ బోట్లలో తిరుగుతారు, మనం ఇలా తిరుగుతుంది. సాయిగాడు లెక్కనే కొడతాను. సాయిగాడు కాదు, అందరు మన లెక్కనే ఉంటుంది. మనలో ఒక మునక ముందు ఎవరన్నా ఫోన్ పట్టుకోమని అనుకుంటాం. ఏం చేస్తాను తప్పలేదు. మునిగినం అయిపోయింది ప్రశాంతంగా. బస్సు దర్శనం, బస్సు దర్శనం, ఊరు దర్శనం. అలా అయితే చేసినాం. మేము బయటికి పోయి మళ్ళీ అట్లా ఒక రౌండ్ వేసి త్రివేణి సంగమానికి కూడా బోట్ ఉంటుందో తీసుకొని ఆ బోట్లో పోయి అట్లా పోయి మళ్ళీ తిరిగేద్దాం. ఒక్కలు వస్తే ఇదే బాధ. స్నానం చేసినాం, మంచి ఫ్రెష్గా రెడీ అయిపోయినాం, బయలుదేరినాం. ఇంకా మనం స్నానం చేసి ఇది పోయేదే కదా. అట్లా తిరిగి ఎక్కడన్నా తినేసి ఆకలి అవుతుంది. ఫస్ట్ బయటికి వెళ్ళాలి ట్రాఫిక్ నుంచి. బయటికి వెళ్ళి తినేసి నిమ్మలంగా వారణాసి పోయి, వారణాసి అంటే టైం ఎంత అవుతుంది, వారణాసి పోతే అయిపోతుంది, సెట్ అవుతుంది. అందరూ బొట్టు పెట్టించుకుంటే మనం పెట్టించుకోవద్దు. ఎంత దూరం వచ్చి ఇంకోళ్ళు
తీసుకుంటే అయిపోతుంది. हमारा फोटो खींच दिया, फोन है हमारे पास तीनों लोगों का, कोई दिक्कत आपका भी खींच देगा. నేనే మిగతా ఒట్టు మామూలుగా లేదు. ఇక వెళ్తూ చూడండి వీళ్ళందరూ లైన్లు కట్టాను. హర హర మహాదేవ్ అని. అదే అంతదే బ్యాచ్ ఒకటే లైన్లో పోతారు అందరూ. ఎండ బీభత్సం కొడుతుంది, మధ్యాహ్నం అయిపోయింది మనం. కానీ హెలికాప్టర్ తిరుగుడే తిరుగుతూనే ఉంది. అది ఫస్ట్ టైం మనం ఇలాంటి జాతరలకు రావటం, ఇట్లా చూసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు ఏ గుడికి కూడా పోలే. ఇంత ఇప్పుడు పోయినాం. అంతా వాళ్ళే. बक्सर के रहने वाले